నేను పిసిసి అధ్యక్షుడు అవ్వాలని నేనెంత ఉపలాటపడ్డానో ఎంత కోరుకున్నానో నాలాగే మీరు కూడా అందరూ ఉపలాటపడ్డారు, కోరుకున్నారు. అది నాకు తెలుసు. నా అదృష్టం ఏంటంటే ఈ 35 ఏళ్ళ ప్రయాణంలో ఇక్కడ ఉన్నటువంటి మిత్రులు దాదాపుగా 75% మాకు పాత వాళ్ళు. మన కొత్తగా రిక్రూట్మెంట్లు వేరే ఉండొచ్చు, కానీ 75-80% నేను వారిని గుర్తుపడతాను, వారు నన్ను గుర్తుపడతాను. 35 ఏళ్ళ పరిచయం. సో ఇవాళ నిజామాబాద్ జిల్లాకి రెండవసారి పిసిసి అధ్యక్షుడిగా నాకు అవకాశం రావడం, ఇవాళ ప్రభుత్వం వచ్చిన తర్వాత కాంగ్రెస్ హైకమాండ్, రాష్ట్ర ముఖ్యమంత్రి నాకు ఎమ్మెల్సీగా అవకాశం ఇవ్వడం, ఆ తర్వాత వర్కింగ్ ప్రెసిడెంట్గా నిధులు నిర్వహిస్తున్న నాకు ఒక ధన్యమైనటువంటి సంఘటన. సో ఈ సందర్భంలో నేను నిన్న మొదటిసారి నిజామాబాద్కి వచ్చిన సందర్భంలో దాదాపు 6-7 మంత్రులు, ప్రభుత్వ సలహాదారులు, జిల్లా కాంగ్రెస్ అధ్యక్షులు, నగర కాంగ్రెస్ అధ్యక్షులు, స్టేట్ ప్రధాన కార్యదర్శులు, ఉపాధ్యక్షులు, చైర్మన్లు అందరూ కలిసి నిన్న గొప్ప బహిరంగ సభ నిర్వహించడం, అది విజయవంతం అవడం మీ అందరికీ తెలుసు. సరే, ఇవాళ పొద్దు నుంచి నేను గెస్ట్ హౌస్ అంతా కార్యకర్తలు కలుస్తాను, వేల మందిని కలుస్తూనే ఉన్నాను. దీంట్లో ఒక సమయం తీసుకొని నేను ఎన్ఎస్యు అధ్యక్షుడి నుండి ఈ స్థాయికి రావడం వరకు నేను ఎంత కష్టపడ్డా, పత్రికా రంగం సహకారం ఎంతో లోటుపడి ఉంది. దానివల్ల నేను ఈ స్థాయికి వచ్చినాను. నేను ఎన్ఎస్ఓ జిల్లా అధ్యక్షుడినప్పుడు పత్రికా సమావేశం అంటే ఒక చిన్న రూమ్లో కూర్చుంటే సరిపోయేది, 4-5. ఆంధ్రభూమి బాలరాజు, ఇండియన్ ఎక్స్ప్రెస్ జైపాల్, రాజకీయ పరంగా వ్యాస్ట్ అవకాశం ఏర్పడ్డది. ఎలాబొరేటెడ్గా జరిగింది రాజకీయ రంగం. కాబట్టి పత్రికా రంగం కూడా అంతే స్పీడ్గా, పత్రికా రంగం కూడా శాస్త్ర సాంకేతిక అంగులతో చాలా పైకి ఎదిగిందని చెప్పవచ్చు. సో దేశం ఎట్లయితే అభివృద్ధి చెందిందో అట్లనే పత్రికా రంగం అభివృద్ధి చెందింది. 3, 4, 5 పేపర్ నుంచి 100 పేపర్లకు ఎదిగింది, 100 టీవీ ఛానళ్ళు. ఈ కొత్త యుగంలో ఇప్పుడు సోషల్ మీడియా, యూట్యూబ్ ఛానల్, సో కొన్ని వేల సంఖ్యలో ఇవాళ పత్రికలకి సమాచారం దొరికే అవసరం, ప్రజలకి సమాచారం చేరవే ప్రక్రియలో కొన్ని వేల సంస్థలు కూడా పనిచేస్తూ ఉన్నాయి. మంచి పరిణామం. ఎంత ఎక్కువ అభివృద్ధి అయితే అంత పారదర్శకతోనే ప్రజలకి సమాచారం చేరే అవకాశం ఉంటుంది. కాబట్టి దానికి అభినందిస్తూ ఇవాళ మీ అందరినీ కలుసుకోవాలని సాయంత్రం వేళ మీ అందరితో కలిసి టీ తాగుదామనే ఒక ఆలోచనతో ఈ సమావేశం ఏర్పాటు చేసినాం. జిల్లాకు సంబంధించి కానీ, రాష్ట్ర కాంగ్రెస్ కమిటీకి సంబంధించి కానీ, రాష్ట్ర కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం సంబంధించి కానీ మీరు ప్రశ్నలు వేస్తే దానికి జవాబు చెప్పుకునే అవకాశాన్ని పరిశీలించారు. మీటింగ్లో అంటే ర్యాలీ లేట్ అవడం వల్ల నాకన్నా ముందే మంత్రులు మాట్లాడాల్సిన అవసరం పడింది. హెలికాప్టర్లో వెనక్కి పోవాలి కాబట్టి చాలామంది మంత్రులు నేను రాకముందే మాట్లాడినారు. నేను వచ్చిన తర్వాత 3 మంత్రులు మాట్లాడినారు. నేను మంత్రులకి ఒక విజ్ఞప్తి చేశాను, ఇది పిసిసి అధ్యక్షుడు జిల్లా, అది దృష్టిలో పెట్టుకోవాలని నేను ఒక మాట చెప్పడం జరిగింది. వచ్చే రోజుల్లో పిసిసి అధ్యక్షుడు రాష్ట్రానికైనా ఈ వెనుకబడ్డ జిల్లాలుగా ఉన్నట్టు ఆదిలాబాద్ కానీ, నిజామాబాద్ కానీ, పార్ట్ ఆఫ్ మెదక్ కానీ, పార్ట్ ఆఫ్ కరీంనగర్ కానీ ఇవన్నీ కూడా సమూలంగా అభివృద్ధి చెందాల్సిన అవసరం ఉన్నది. నేను నిన్న ఒక మాట చెప్పాను, ప్రభుత్వ పరంగా ఒక మెడికల్ కళాశాల ఉంది. అప్పుడు సుదర్శన్ రెడ్డి గారు మెడికల్ కళాశాల మంత్రిగా ఉన్నప్పుడు మేము ఢిల్లీ వెళ్ళి ఆజాద్ని మెప్పించి ఒప్పించి మెడికల్ కళాశాల తెచ్చుకున్నాం. ఇది ఉమ్మడి జిల్లా కాబట్టి కామారెడ్డి టెక్నికల్గా వేరైనా ఉమ్మడి జిల్లాకి కింద చూస్తాం. ఇంకొక మెడికల్ కళాశాల అవసరం ఎందుకు చెప్పినానంటే, నాకు మొన్న ఇన్విటేషన్ వేళ సిఎస్ఐ వారు మళ్ళీ మెడికల్ కళాశాల ప్రారంభించుకోవడానికి డాక్టర్స్ యొక్క రెసిడెన్షియల్ కాంప్లెక్స్కి ఇనాగ్రేషన్ పిలిచినారు. అది దృష్టిలో పెట్టుకొని చెప్పినాను. నేను అక్కడ కూడా ఇవాళ మాట ఇచ్చినాను, నయా పైసా ఖర్చు లేకుండా, శ్రమ లేకుండా ప్రభుత్వ పరంగా మీకు అన్ని క్లియరెన్స్ తీసుకొచ్చి, సిఎస్ఐ అనేది ఒక సంస్థ, నాన్ ప్రాఫిట్ సంస్థ కాబట్టి సిఎస్ఐ మీద మాకు ట్రస్ట్ నమ్మకం ఉంది. కాబట్టి మీకు మెడికల్ కళాశాల తీసుకురావడానికి ప్రభుత్వ పరంగా మేము చిత్తశుద్ధితో ప్రయత్నం చేస్తామన్న మాట చెప్పడం జరిగింది. వస్తుందని ఆశ కూడా, ఎందుకంటే రేవంత్ రెడ్డి గారు విద్యా వైద్యం మీద ఒక ప్రత్యేక దృష్టి పెట్టున్నారు. ఈ రాష్ట్రం విద్యాపరంగా, వైద్యపరంగా అన్ని అంగులతో ముందుకు పోవాలన్న తపన ఆయనలో ఉంది. కాబట్టి 2025 నాటికి సిఎస్ఐ మెడికల్ కళాశాల
పూర్వ వైభవంతో మళ్ళీ పునరుద్ధరించుకునే అవకాశం ఉంది. విద్యాపరంగా, పారిశ్రామిక పరంగా కూడా నేను నిన్న చెప్పిన ఎన్ఎస్ఎఫ్ అనేది యావత్ ఆసియాఖండంలో పెద్ద ఫ్యాక్టరీ ఒకప్పుడు ముత్యంపేటకు తరలించిన తర్వాత చిన్నగా అయిపోయింది. పారిశ్రామిక పరంగా చాలా స్కోప్ ఉన్నటువంటి జిల్లా, అది కూడా ఆగ్రో బేస్ ఇండస్ట్రీస్ పరంగా. ఎందుకంటే వరి, ధాన్యం, పసుపు ఇక్కడ పుష్కలంగా పడుతుంది. సో గతంలో రాజకీయ నాయకులు ఏం చెప్పినా పారిశ్రామిక పరంగా అభివృద్ధి చెందించుకునేటువంటి అవకాశం నిజామాబాద్లో అపారంగా ఉంది. కాబట్టి పారిశ్రామిక పరంగా, వైద్య పరంగా ఈ జిల్లాని అభివృద్ధి చేసుకోవడానికి మా వంతు కృషి ఈ ప్రభుత్వ హయాంలో జరుగుతుంది. ఈ మీరన్నారు ఏ నియోజకవర్గ బాధ్యత వహిస్తారని. మీరు చూశారు నిజామాబాద్ నేను కలిసి పనిచేసి లాస్ట్ మినిట్లో ఏ విధంగా వదులుకోవాల్సి వచ్చిందో. సో ఏఐసిసిలో కానీ కాంగ్రెస్ పార్టీలో కానీ అధినాయకత్వం ఎటు సూచిస్తే అడుకోవాల్సిన పరిస్థితి వస్తుంది. అప్పటికి ఇంకా చాలా సమయం ఉంది కాబట్టి అప్పటికి అది ఆలోచించుకుందాం. థ్యాంక్ యూ. ఇప్పుడు కమిటీ వచ్చిన నివేదిక ప్రకారం ఏంటంటే చెరుకు పండించేవారు తగ్గిపోయారు ఇక్కడ అని వాళ్ళు చెప్తా ఉన్నారు. నేను ఆ మీటింగ్ కూడా పోవడం జరిగింది. నిజాం షుగర్ ఫ్యాక్టరీని తెరిపిస్తే చెరుకు వేసుకునే ఆసక్తి ఉన్న వాళ్ళు చాలామంది రైతులు ఈ జిల్లాలో ఉన్నారు. నిజం కూడా ఆశ్వాసన ఇస్తే అంతకు సరిపడ పంట పండించే విధంగా రైతులు ముందుకు వస్తారనే మాట చెప్పడం జరిగింది. సో ఆ విషయంలో కాంగ్రెస్ పార్టీ ముందున్నటువంటి మాట కట్టుబడి ఫ్యాక్టరీ విషయంలో శ్రీధర్ బాబు గారు 4 మీటింగ్లు చేసినాడు. దాన్ని తెరిపించాలనే ప్రయత్నంలో భాగంగానే ఆ నిధులు ఇస్తామని మాట చెప్పినారు. డెఫినెట్గా నిజాం షుగర్ ఫ్యాక్టరీని తెరిపిస్తామని మేము ఎన్నికల ముందు మాట ఇచ్చినాం. దాన్ని కట్టుబడి ఉంటాం. రావుకి నిజంగా కూడా హరీష్ రావు మీద చాలా నమ్మకం, అభిమానం ఉంది. అంటే నిరంతరం నియోజకవర్గం ఉండే నాయకుడిగా. కానీ ఈ మధ్య ఆయన మాట్లాడుతున్న తీరు ఆ నమ్మకం సన్నగిలుతా ఉంది. రుణమాఫీ ఆయన ఏమనుకుంటే పాపం అంటే రుణమాఫీలు చేయలేరు కాబట్టి ఒక ఛాలెంజ్ ఇస్తుంది. ఫ్రీగా గాల్లో ఒక ఛాలెంజ్ ఇస్తే ఫెయిల్ అయ్యింది. రుణమాఫీ మీరు చేస్తే నేను రాజీనామా చేస్తాను. ఇంతవరకు పదవిని అట్టు పెట్టుకున్నాడు. నేను హరీష్ రావుకు మన గాంధీభవన్లో ఒక సవాల్ విసిరినా, మీ ద్వారా మళ్ళీ విసురుతా ఉన్నా. మీరు 10 ఏళ్ల కాలంలో అధికారంలో ఉన్నారు. ఆనాడు మీరు ఆర్థిక మంత్రిగా, ఇరిగేషన్ మంత్రిగా పనిచేసినారు. మీరు 10 ఏళ్ల కాలంలో విడతల వారీగా ఇచ్చినటువంటి రుణమాఫీ సొమ్ము ఎంత? ఇదంతా లెక్కల్లో ఉంటుంది కదా, ఇదో దాపరికం అవసరం లేదు. మీరు 10 ఏళ్లలో ఇచ్చిన సొమ్ము ఎంత, మేము 9 మాసాల్లో రుణమాఫీ కోసం ఇచ్చిన సొమ్ము ఎంత? మీరే లెక్కలు చెప్పండి అని చెప్తా ఉన్నా. ఇంతవరకు జవాబు లేదు. హరీష్ రావు గారు లెక్క చెప్పాలి కదా. మరి వాళ్ళు విడతలు ఇచ్చిన సొమ్ము కన్నా మేము మొన్న విడుదల చేసిన 18,000 చిల్లర కోట్లు అధికమనే మాట నేను చెప్తా ఉన్నాను. అంటే 10 ఏళ్లలో మీరు ఎంత ఇచ్చారో మేము 9 నెలలు ఎంత ఇచ్చామంటే మాకు రైతుల పట్ల చిత్తశుద్ధి ఉన్నట్ట, మీకున్నట్ట. రుణమాఫీ విషయంలో కొన్ని క్లారిఫికేషన్స్ ప్రజలు కూడా తెలుసుకోవాల్సిన అవసరం ఉన్నది. మనం ఇస్తామన్న రుణమాఫీ 2 లక్షల క్యాబ్. ఒక కుటుంబంలో 2 లక్షల క్యాప్ ఉన్నప్పుడు ఆ కుటుంబము 2.5 లక్షలు 3 లక్షలు తీసుకుంటే మిగతా అమౌంట్ కట్టాల్సిన పరిస్థితి వస్తుంది. బ్యాంక్ కండిషన్స్ ఒప్పుకోవు. దాంట్లో ఏమైంది 10,000, 20,000 మోహన్ రెడ్డి గారు కూర్చోలేడా, మోహన్ రెడ్డి గారు కట్టుకోవాల్సిన పరిస్థితి. కొన్ని కుటుంబాలు చాలా ఎక్కువ చేయడం వల్ల కట్టలేకపోతా ఉన్నారు. దాని మీద కూడా ఏ రకమైన వెసులుబాటు చేయగలుగుతామనే ఆలోచన కూడా ప్రభుత్వం చేస్తూ ఉంది. కానీ మా చిత్తశుద్ధి ఏంటంటే 2 లక్షలకి చొప్పున ప్రతి కుటుంబానికి రుణమాఫీ చేయడం అనేది మేము కృతనిష్టతో ఉన్నాము. ఇది ఎలాంటి సమయంలో చేశాము? మిగులు బడ్జెట్తో ఉద్భవించినటువంటి తెలంగాణ ఏర్పడినప్పుడు 18,000 కోట్ల మిగులు బడ్జెట్. ఇవాళ మా చేతికి అధికారం ఇచ్చినప్పుడు కేసీఆర్ గారు మా చేతికి అధికారం అప్పచెప్పినప్పుడు 7.5 లక్షల పైన రాష్ట్ర అప్పు. ఇవాళ రాష్ట్ర ఖజానా విషయాన్ని ఒక్కసారి లెక్కలేసుకుంటే రాష్ట్ర ఖజానా లాబడి 18,000 కోట్ల చిల్లర. మీరు నమ్మరు 12 నుంచి 17,000 కోట్ల రూపాయలు కేసీఆర్ చేసిన అప్పు మీద వడ్డీ కొంత అసలు రూపాయలు పోతా ఉంది. ఇక కంపల్సరీ ఇవ్వాల్సినటువంటి పరిస్థితి ఉన్నటువంటి డిపార్ట్మెంట్స్కి ఇవ్వడం పోను ఆర్థిక మంత్రి ధర మిగిలేది 200 నుంచి 300 కోట్లు మాత్రమే. ఇలాంటి విపత్కరమైనటువంటి అత్యంత క్లిష్ట పరిస్థితుల్లో కూడా రుణమాఫీకి 18,000 కోట్లు ఇచ్చినాం. రైతు బంధు కూడా మెజారిటీగా ఇచ్చినాం. సో మాకు చిత్తశుద్ధి ఉన్నదా లేదా అని ప్రజలు గ్రహించుకోవాలి. ఇవాళ కేసీఆర్ అయితే బయటకే రావట్లేదు. 39 సీట్లు ఇచ్చి మేము ప్రతిపక్ష హోదా ప్రజలు ఇస్తే ఆయన ఇంతవరకు కూడా ప్రతిపక్ష పాత్ర పోషించిన పాపన పోలే. వర్షాలు పడి రాష్ట్రమంతా అతనాకుతలమైతే ఒక్కసారి వచ్చి భరోసా ఇచ్చిన పాపన పోలే. అదే ఫామ్ హౌస్కి పరిమితమైండు. ఇక అబద్ధాలు ఆడడంలో కేటీఆర్, హరీష్ రావు రోజుకో అబద్ధం చొప్పున ఆడేదో ప్రజల్ని
మభ్యపెట్టే ప్రయత్నం చేస్తూ ఉన్నారు. ప్రజలు కూడా అర్థం చేసుకొని వాస్తవాలు తెలుసుకోండి. మీరు హరీష్ రావు ఇలా సవాల్ విసిరిండు, రైతు బంధు చింతదికి సవాళ్ళకి అర్థమేముందని అడుగుతా ఉన్నాను. నేను మళ్ళీ మీ ద్వారా చెప్తాను, 10 నెలలు మీరు ఇచ్చిన సొమ్ము ఎంత, 9 నెలలు మేము ఇచ్చిన సొమ్ము ఎంత, ఒక్కసారి బేరీ చేసుకుని కూర్చుందాం, చర్చకి ప్రజలకు అర్థమవుతుంది. రుణమాఫీ చెప్పినప్పటికీ ఆర్థిక వెసులుబాటు లేక లక్ష చొప్పున ఇచ్చాము. అంటే అది ఎంత గ్యాప్లో ఇచ్చాము? ఆగస్టు 15 లోపల ఇస్తామని చెప్పి ఆగస్టు 15 లోపల ఆ సొమ్ము వేసాం కదా. ముఖ్యమంత్రి గారు ఇచ్చిన మాట కట్టుబడి ఆగస్టు 15 లోపల 2 లక్షల చొప్పున మేము ఆ అమౌంట్ జమ చేసి ఉన్నాము. టెక్నికల్గా ఏదైనా ప్రాబ్లమ్స్ ఉంటే కొంతమందికి అది రాకపోవచ్చు, కానీ మొత్తానికి అయితే మేము ఇస్తామన్న సొమ్ము మాత్రం బ్యాంకులో వేసాం. అది మా లెక్క. పిసిసి రావడం కలెక్టర్ని కలిసినా ఎవరిని కలిసినా కూడా మీరు జాగ్రత్త తీసుకొని ఇస్తామని చెప్తున్నారు. మేము ఏం జాగ్రత్త తీసుకున్నా కూడా అది లిటిగేషన్ ఉంది, ఆ కోర్టు లిటిగేషన్ అంటారు, లేకపోతే శిఖభూమి అంటారు, ఏదో కారణం చెప్తున్నారు. మా వల్ల జాగ్రత్త తీసుకోవడం సాధ్యం కాదు. నేను మళ్ళీ గర్వంగా చెప్తాను, నేను ఈ స్థాయికి రావడానికి పత్రికా మిత్రులు సోదరులు చేసిన సహకారం. ఎందుకు మాట చెప్తా ఉన్నానంటే, ఒకసారి ఢిల్లీలో జైపాల్ రెడ్డి గారు అర్బన్ డెవలప్మెంట్ మినిస్టర్ ఉన్నప్పుడు నేను ఆయన కలవడం జరిగింది. అప్పుడప్పుడు సలహాల కోసం చాలా మేధావి పోయేది. ఆయన ఒక మాట చెప్పినాడు, నేను అవుటివాడిని, ఒక కాలు లేకుండా అవుటిగా ఉండి నేను జాతీయ స్థాయి నాయకుడి వరకు ఎదిగినానంటే ఒకటేమో నాకు ఇంగ్లీష్ భాష మీద ఉన్నటువంటి ప్రావీణ్యం, ఇంగ్లీష్ పేపర్ బాగా చదివేది, నేను ఇంగ్లీష్ బాగా మాట్లాడతాను. రెండవది, జీవితకాలం మొత్తంలో కూడా పాత్రికేయ మిత్రులు నాకు సహకారం చేశారు. ఏ రాజకీయ నాయకుడైనా ఆయనకున్నటువంటి గొప్పతనాన్ని కానీ ఆయనకున్న సామర్థ్యం కానీ బయటకు రావాలంటే ఆ రాజకీయ నాయకుడి యొక్క కార్యక్రమాన్ని ప్రతిబింబించేది పత్రికా సోదరులు, పాత్రికేయులు. పత్రికా రంగం మనకు సహకారం ఉంటేనే మనం ఈ స్థాయికి రాగలుగుతామని ఆయన చెప్పిన మాట. సో నేను కూడా పరిపూర్ణంగా నమ్ముతాను. నేను ఎన్ఎస్ఏ జిల్లా అధ్యక్షుని మొదలుకొని వాస్తవంగా పొద్దు ఎప్పుడు వస్తుందా, మన పేపర్లో ఫోటో ఉంటుందా లేదా అని చూసుకునే పరిస్థితి. నేను హైదరాబాద్ ఎన్ఎస్ఏ ప్రెసిడెంట్ అయ్యాక కూడా ఇక్కడ మా గంగాధర్ ఉన్నాడు, మా అప్పుడు ఎన్ఎస్ఏ జిల్లా ప్రెసిడెంట్, రుద్రరాజన్ ఇప్పుడు సిడబ్ల్యూసీ మెంబర్, వాడు జీప్ నడిపేది, నేను కూర్చునేది. నేను కార్యక్రమాలు చేసి ఆ బ్యానర్లు కూడా మేమే కట్టుకునేది. ఇప్పుడు లితో ప్రింటర్స్, ఆనాడు లితో ప్రింటర్స్ అంటే ఓన్లీ దాసనారాయణరావు గారు భార్య పద్మ గారు వేసేది కదా, ఆమె చెన్నైకి వెళ్ళి ప్రింట్ చేయించుకొని. అప్పుడు లేవు, 2 బ్యానర్లు వేయించుకొని కట్టుకుంటే చాలా గొప్ప కార్యక్రమం చేసి ఆ ఫోటోలు తీసుకొని ఒక పేపర్ మీద రాసి అవి జెరాక్స్ చేసి అవన్నీ తీసుకొని పత్రికలు ఆఫీస్ తిరిగేది. ఈనాడు, జ్యోతి పెద్ద పేపర్లు కదా. ఎన్ఎస్ఐ రాష్ట్ర అధ్యక్షుడు చిన్న పరిస్థితి. ఎవరు రామోజీరావుని కలిస్తే కూడా చెప్పాను, ఆశీర్వదించాలి సార్, నాకు అవకాశం వచ్చింది, అట్లా తిరిగి రిక్వెస్ట్ చేసుకునేది. సో పేపర్లో తెల్లారి ఫోటో పేపర్ మ్యాటర్ వస్తే చాలా సంతోషం. రాజకీయ నాయకుడు కాదు, ఒక పెద్ద అడ్వాంటేజ్. సో అందుకే ఆ మాట చెప్పాను. నా ఈ జీవితకాలం రాజకీయ జర్నీలో మీరనగా అందరూ పత్రికా సోదరులు చాలా రకాలుగా సహకారం అందించారు, ఇప్పటికీ అందిస్తూనే ఉన్నారు. నేను వర్క్కి వెళ్ళినప్పుడు కూడా నాకు అంత స్పేస్ ఇచ్చినారు. రేవంత్ రెడ్డి గారి తర్వాత నాకు అంత స్పేసు టీవీ ఛానళ్ళు, పత్రిక రంగం వచ్చింది కాబట్టి మన నైపుణ్యం బయటకు తెచ్చుకునే అవకాశం దొరికింది. రెండవది, ఇళ్ల పట్టాల గురించి అన్నారు. మీరు ఎవరి దగ్గర పోవాల్సిన అవసరం లేదు, నేను మీకు ఆశ్వాసం ఇస్తున్నాను. రేవంత్ రెడ్డి గారు హైదరాబాద్లో జర్నలిస్ట్కి ఇల్లు ఇవ్వడం జరిగింది. అదే పంతంలో ఈ జిల్లాలో ఇవ్వాల్సిన అవసరం ఉంది. మా మోహన్ రెడ్డి గారు, కేశవేణి గారు, నేను కలెక్టర్ గారితో మాట్లాడతాను. మీరు ఇమ్మీడియట్గా వెళ్ళి ఎక్కడ చెట్లు గుట్టలంటే చెట్లు గుట్టలు, జూబ్లీహిల్స్, బంజారాహిల్స్ అంతా గుట్టలు చెట్లే. ఈడ కూడా ఒక బంజారాహిల్స్ కట్టుకుంటే అంటే ప్రభుత్వ స్థలం కూడా ఉండాలి. అంటే టెక్నికల్గా మనం కొంత చూడాల్సిందంటే ప్రభుత్వ స్థలం ఎక్కడ ఫ్రీగా ఉండే పరిస్థితి లేదు. వాస్తవం కూడా ఆర్టీఓతో మాట్లాడే కలెక్టర్ గారికి చెప్తాను. ఇప్పుడు మీటింగ్ అవ్వగానే కలెక్టర్ గారికి చెప్తాం. అది ఇప్పించుకునే ప్రయత్నం చేద్దాం. ఇది ప్రజల ప్రభుత్వం, అందరూ బాగుపడితేనే ప్రభుత్వం. ఇది మీరు బాగుపడాలి, పేదవాళ్ళు బాగుపడాలి, మధ్యతరగతి వాడు బాగుపడాలి, అందరూ బాగుపడాలి. అందరి ప్రభుత్వం ఇది. మీ అందరి కోసం కూడా పట్టాలు ఇప్పించాలో నా ప్రయత్నం డెఫినెట్గా ఉంటుంది. దాన్ని కొద్దిగా స్పీడప్ చేద్దాం. సరే, గత ప్రభుత్వం గురించి చాలా ఉన్నాయి, ఇక మాట్లాడుకుంటూ పోతే భూములను ఎండిపోయినాయి. మన హైదరాబాదులో నేను చాలా సందర్భంలో నిజాం ప్రభు గురించి చెప్తాను. నిజాం ప్రభు జీవితంలో 2 కోణాలు. ఒకటి, రజాకారుల కోణంలో చూస్తే మనం నిజాం ప్రభు చాలా దుర్మార్గులైనటువంటి ఆలోచన కలుగుతుంది. బట్ నిజాం వాజ్ ఎ గ్రేట్ విజనరీ. ఈ దేశంలో నెహ్రూ తర్వాత అంత గొప్ప విజన్ ఉన్నటువంటి పరిపాలకుడు ఎవరైనా ఉండినారంటే నిజాం. ఆయన వేసిన బాటలు, ఆయన తవ్విన కాలువలు, ఆయన తవ్విన చెరువులు,
ఆయన కట్టిన ఉస్మానియా ఆర్ట్స్ కాలేజ్, ఆయన కట్టిన ఉస్మానియా మెడికల్ ఇంతవరకు కట్టుకోలేని పరిస్థితి. సో దూరదృష్టి కలిగినటువంటి నాయకుడు కాబట్టి కొన్ని లక్షల ఎకరాల భూమి భవిష్యత్ అవసరాల కోసం ఉంచిపోయినాడు ఆనాడు. ఇలా హైదరాబాద్లో కేసీఆర్ కుటుంబ సభ్యులు యథేచ్ఛగా పంచిపెట్టిన భూములు, వాళ్ళ చుట్టాలకి బంధువులకు పంచిపెట్టిన భూములన్నీ కూడా నిజాం ప్రభులు ఉంచిపోయిన భూములు. ఏ ముఖ్యమంత్రి టచ్ చేయలేదు భవిష్యత్ అవసరాలకని. కానీ ఛేదించి కేసీఆర్ గారు అప్పనంగా ప్రైవేట్ కంపెనీలకు అప్పనం పెట్టినాడు. సో భవిష్యత్ అవసరాల కోసం భూమి అవసరం మన ప్రభుత్వ పరంగా. అంత ప్రైవేట్ పరమైపోతే ఇంకా ప్రభుత్వంగా పరంగా మన భవిష్యత్ జనరేషన్స్కి అవసరం ఉండే భూమి ఉండదు. సో ఆ లెక్కన ప్రభుత్వ పరంగా ఏది అవకాశం ఉంటే దాన్ని ఇప్పించే ప్రయత్నం చేద్దాం. అంతే నిజామాబాద్ కూడా వస్తుంది. రావాలని నేను మొట్టమొదటిగా ముఖ్యమంత్రిగా విజ్ఞప్తి చేసిందే నేను. హైదరాబాద్ విషయంలో చాలా మంది తెలుసుకోవాల్సిన విషయాలు చాలా ఉన్నాయి. హైడ్రా అనేది ఒక గొప్ప యజ్ఞంగా తీసుకొచ్చినాడు. నేను ముఖ్యమంత్రి గారు నా బాధ్యత రోజు అడిగిన, అసలు ఎవరిచ్చారు ఈ మహాత్మను అంటే ఒక ఐడియా, ఇది మీ సొంత ఐడియానా ఎవరైనా ఇచ్చినారా? చాలా గొప్ప ఐడియా అని చెప్పాను. అదే చెప్తాను, నిజాము నాడు మనకి హైదరాబాద్ గొప్పతనం ఏంటంటే హైదరాబాద్ ఇస్ ద సిటీ ఆఫ్ రాక్స్ అండ్ లేక్స్. అందమైనటువంటి చిన్న చిన్న గుట్టలు, విశాలమైనటువంటి చెరువులు, దాదాపు 2500 చెరువులు హైదరాబాద్ చుట్టూ ప్రాంతాల్లో ఉండేవి, చిన్న చితకర చెరువులు. ఇలా టీఆర్ఎస్ అంటే మా గత ప్రభుత్వంలో కొంత ఆక్రమణ గురైతే అయిండొచ్చు, ప్రతి పార్టీలో దొంగలు ఉంటారు. బట్ టీఆర్ఎస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత బాజాప్తగా ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, మంత్రులు, వాళ్ళ అనియులు దాదాపు 1500 చెరువుల మీద కన్నేసి కబలించేశారు. నేను హైదరాబాద్లో నార్సింగి ప్రాంతంలో ఉంటాను. మంచి వాన పడితే ఇళ్లకు నీరు వస్తున్నాయి. ఎందుకు వస్తున్నాయి నీరు? ఆనాడు ఎందుకు రాలే? ఆనాడు మూసి నీట్గా పారేది, ఎక్కడ అడ్డంకులు లేకుండా. చెరువులకు నీళ్లు పోయాయి, పడగానే చెరువులకు నీళ్లు పోయాయి. చెరువులను కుదించిపోయిన నీళ్ళు ఎండిపోతుంది, ఏదో కొద్దిగా పోవాలి కదా, ఇళ్లకు వస్తున్నాయి. సో ఇవాళ హైడ్రా ప్లస్ మూసీ నది ప్రక్షాళన రెండు కూడా సహజంగా కొంచెం పద్ధతి ప్రకారం జరగకుంటే మనం వాయనాడు చూసాం. వాయనాడులో ఎటువంటి పరిస్థితి అయిందో చూసాం. ప్రకృతిని మనం పూజిస్తే కరుణిస్తుంది. ఒక్కోసారి ప్రకృతి విషమిస్తే ఏమవుతుంది? వాయనాడులో పరిస్థితి ఏంటంటే 2 నెలలు 3 నెలలు పడాల్సినంత వర్షపాతం గంటలో పడింది. కుండపోత వర్షం అంటాం చూడండి. హైదరాబాద్లో అలాంటి కుండపోత వర్షం ఒక్కటి పడితే 1908లో హైదరాబాద్లో ఒక భారీ వర్షం అంటే గొప్ప వర్షం పడితే ఆనాడు హైదరాబాద్ జనాభా 72,000. అందులో 18,000 మంది కొట్టుకుపోయినారు. 18,000 అంటే 20% జనాభా కొట్టుకుపోయినారు. సో ఇవాళ మూసీ నదిలో మధ్యనెల్లి కట్టడాలు కట్టుకున్నారు, నీళ్లు ప్రవహించే ప్రదేశంలో కట్టడాలు కట్టుకున్నారు. హైడ్రా చెరువులను కవరేజ్ చేసింది. సో చాలా మందికి చాలా అనుమానాలు ఉన్నాయి. హైడ్రా ఎక్కడి దాకా సాగుతుంది, కొందరికే పరిమితం అని. దానికి మన భేదం లేదు. పల్లం రాజు గారు వాళ్ళ తాత కేంద్ర మంత్రి, వాళ్ళ తండ్రి కేంద్ర మంత్రి, ఆయన కేంద్ర మంత్రి కాంగ్రెస్ పార్టీలో. ఆయన కట్టడాలే కూల్చేసింది ప్రభుత్వం. సో ఎవరిని కూడా ఉపేక్షించడం ఉండదు. హైదరాబాద్ నుంచి డెఫినెట్గా నిజామాబాద్ కూడా వస్తుంది. నేను కలెక్టర్ గారికి, కమిషనర్ గారికి ఆదేశాలు ఇచ్చాను. నేను మా తమ్ముడు ఉన్నా, మా సొంత అన్న ఉన్నా ఉపేక్షించేది లేదు. ఎక్కడ ప్రభుత్వ స్థలం ఆక్రమించబడితే అక్కడ తొలగించాల్సిందే. దాంట్లో ఇలా మా కౌన్సిలర్ ఉండొచ్చు, కార్పొరేటర్ ఉండొచ్చు, మా చుట్టాలు ఉండొచ్చు, ఎవరిని ఉపేక్షించలేదు. ప్రభుత్వ భూమి యథావిధిగా ప్రభుత్వానికి రావాలా. ఇది ప్రజల అవసరం. మనది అయిపోయింది, 50+ వచ్చాం. వచ్చే పిల్లలకి తరాలకి ఏంటి మనం చెప్పే జవాబు? సో హైడ్రా కానీ మూసీ కానీ రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, మా ప్రభుత్వం ఒక యజ్ఞంలా ముందుకు తీసుకెళ్ళాలంటుంది. మాకు చాలా ఒత్తిళ్ళు ఉన్నదాన్ని. ఆయన ఎక్కడ కూడా తలొగ్గేది లేదు. యథావిధిగా నిష్పక్షపాతంగా నిజాయితీగా హైడ్రా మూసీ ప్రక్షాళన జరుగుతుంది. చెడ్డమంటారు రావు, కానీ సిగ్గుండాలి. ఇప్పుడు మనకు ఒక డిపిఆర్ కావాలి. డిపిఆర్ అంటే తెలుసు కదా మీకు, డీటెయిల్ ప్రాజెక్ట్ రిపోర్ట్ అయిన తర్వాత దాని బడ్జెట్ సమకూర్పణ జరుగుతుంది. మూసీ నది విషయంలో ఇంతవరకు డిపిఆర్ కాలే. బడ్జెట్ దానికి కేటాయించిన నిధులు ఎక్కడికి వెళ్ళి వచ్చినాయి, దాంట్లో తినే నిధులు ఎక్కడికి వెళ్ళి వచ్చినాయి, ఈ 30,000 కోట్లు ఎక్కడికి వచ్చినాయి, 150,000 కోట్లు. ఎప్పుడో ఒకసారి ఒక ఐఏఎస్ అధికారి మేము 4th సిటీ కట్టబోతా ఉన్నాం. ముచ్చర్లలో సీఎం గారి ఐడియా ఏంటంటే ఇప్పుడు హైదరాబాద్, సికింద్రాబాద్, సైబరాబాద్ అయింది. హైదరాబాద్ దినదినం అభివృద్ధి చెందుతుంది కాబట్టి 4వ పట్టణం 4th సిటీ ముచ్చర్లలో రావాలి. పారిశ్రామిక పరంగా హైదరాబాద్ అభివృద్ధి చెందాలన్నప్పుడు ఆ 4th సిటీకి ఆ మెగా అదేంటి మెట్రో ప్రాజెక్టుకి ఇవన్నిటి కలిపి దాదాపు 150,000 కోట్లు ఇన్వెస్ట్మెంట్ పెడుతున్నామని ఒక సూచనగా మాట చెప్తే
దాన్ని పట్టుకొని ఏం చదువుకున్నాడో కేటీఆర్ నాకు అర్థం కాదు. ఆడ అమెరికాలో పైరవ్ చేసి సర్టిఫికేట్ తెచ్చుకున్నాడో ఏందో నాకు అర్థం కాదు. ఇంగ్లీష్ బాగా మాట్లాడితేనే బాగా చదువుకున్నాను అనుకున్నా. బట్ పొంతం లేకుండా మాట్లాడితే ఎట్లా? ప్రభుత్వం మీద బరుదలని ఏదో ఇష్టం వచ్చినట్టు మాట్లాడితే రాజకీయ నాయకుడికి అది తగదు. నేను కూడా రేపు నాకు ఇష్టం వచ్చినట్టు విమర్శ చేసి అడ్డగొలుగా మాట్లాడితే రేపే అనుకుంటారు ఏదైనా ఆయన అడ్డగొలుగా మాట్లాడుతున్నాడు అని. ఇప్పుడు మీరు నిజంగా అక్కడ డిపిఆర్ విడుదలయ్యి దాని కింద బడ్జెట్ అని కేటాయించిన తర్వాత మేము దానికన్నా డబ్బులు తీసుకుంటే అర్థమైంది. నిజంగా తీసుకున్నాము. అసలు ఏడుంది దాని మీద రూపకల్పన లేదు. ఓన్లీ ఒక ప్లాన్ మాత్రం జరిగింది. అది మూసి సుందరీకరణ అనేది. సుందరీకరణ ఎప్పుడు వస్తుంది? అది 5 ఏళ్ళు 10 ఏళ్ళ తర్వాత వచ్చే ప్రాజెక్టు. ఇవాళ జరగాల్సింది మేము చేస్తుంది ఏంటంటే మూసి ప్రక్షాళన. మూసి నది ఎక్కడైతే నదిలో నీరు ప్రవహిస్తుందో అక్కడ కట్టడాలు వచ్చినాయి. అది విఘాతం కలిగించే అంశం కాబట్టి అక్కడ కొంత బీద జనానికి కూడా ఆ కట్టడాలు తొలగిస్తే వారికి ఇమ్మీడియట్గా రిహాబిలిటేషన్ కింద 18,000 డబుల్ బెడ్రూమ్లు ఇస్తున్నాం. ఆషామాషి కాదు కదా. ఇప్పుడు బీద ప్రజానీకం వాళ్ళు మన ప్రజలు వాళ్ళు తెలుసో తెలియక కొనుక్కున్నారు. కొనుక్కోకూడదు. యాక్చువల్లీ అక్కడ కట్టకూడదు. అగ్వసపం తెలియక కొనుక్కున్నారు. కొనుక్కొని ఇరికిపోయినారు కాబట్టి ప్రభుత్వం దాన్ని నిబంధనలు సడలింపు చేసి మానవ హృదయంతో ఏంటంటే వాళ్ళకి కూడా ఇల్లు ఇవ్వాలని దాంట్లో దాదాపు 40% ఇప్పుడు సంతకాలు పెట్టినారు. మేము పూజించిపోతామని. మేము మన సివిల్ లిబర్టీస్ నేను శ్రీధరబాబు గారు 3 గంటలు కూర్చున్నాం. వాళ్ళు ఏమంటారంటే ఏ స్ఫోటకు సిద్ధంగా ఉన్నారు. బట్ వాళ్ళకి అక్కడ ఉద్యోగ అవకాశాలు అక్కడ జీవనోపాధి దొరుకుతుందో లేదో అని ఆ రకం కూడా అవకాశం ఉంటే అన్వేషిస్తామని చెప్పాము. కాంగ్రెస్ ప్రభుత్వం ప్రజల ప్రభుత్వం ఏ బీదవాడికి నష్టం జరిగినా మేము ఊరుకునేది లేదు. వాడికి న్యాయం జరిగే వరకు మేము ప్రయత్నం ఉంటుంది. మూసి హైడ్రా మీరు విఘ్నులు మీ ద్వారా ప్రజలు కూడా తెలవాల్సిందంటే ఇది ఒక మా యజ్ఞంలో జరుగుతుంది. ఇది మన కోసము మన భవిష్యత్ తరాల కోసం ఉపయోగపడే ప్రాజెక్ట్. కలిసి పోటీ చేస్తామనో వారితో ఒప్పందం చేసుకుంటామని ఎక్కడ చెప్పింది లేదు ఇప్పటి వరకు. ఎన్నికలు వచ్చినప్పుడు కొత్త విషయం చర్చకు వస్తాయి. ఎంఐఎం వారు రాష్ట్ర ప్రభుత్వం యొక్క కార్యక్రమాలు నచ్చి బయట నుంచి మద్దతు ఇస్తామని చెప్పడం జరిగింది. అది కూడా కాంక్రీట్ ఒప్పందం ఏమి జరగలేదు ఇంతవరకు. ఎన్నికలు వచ్చిన నాటికి పరిస్థితులను బట్టి పొత్తులు అడ్జస్ట్మెంట్ ఉంటాయి. కానీ ఇప్పటివరకు అయితే అలాంటి ఆలోచన లేదు. పదే పదే చెప్తా ఉంటాను. నేను కరాటేలో స్పోర్ట్స్ మ్యాన్ అని మా ఓల్డ్ కలెక్టరేట్ గ్రౌండ్ ఉంది. అదే దాని అంతా పిచ్చికి తలిగేసి ఎటెటో చూపించారు పోయిన ప్రభుత్వం. రకరకాల ఆశలు కలగజేసారు. ఏది సాధ్యం కాలే అది అసాధ్యమైనటువంటి ప్రాజెక్టు మెరుగుపడింది. స్పోర్ట్స్ అనేది చాలా అవసరం. ఇవాళ ముఖ్యమంత్రి గారు రివ్యూ చేసినారు. స్పోర్ట్స్ మీద బాగా ఇంట్రెస్ట్ పెడతా ఉన్నారు. మా యూత్ కాంగ్రెస్ ప్రెసిడెంట్కి స్పోర్ట్స్ చైర్మన్ ఇచ్చినాం. వారు కూడా చాలా యాక్టివ్గా కార్యక్రమాలు చేస్తూ ఉన్నారు. నేను కూడా ఒలింపిక్స్ పోయినాను. ప్యారిస్ ముఖ్యమంత్రి గారి ఆదేశం మేరకు ప్యారిస్ టీంలు లీడ్ చేసినాను నేను. సో నేనేమంటానంటే స్పోర్ట్స్లో కూడా నిజామాబాద్ జిల్లా ఒకప్పుడు మా తర్వాత ఇప్పుడు కూడా ఆనిముత్యాలు ఇచ్చినటువంటి పరిస్థితి. నిఖత్కి మొన్న డిఎస్పీ నిబంధనలు సడలించి డిఎస్పీ పోస్ట్ ఇచ్చినాం. నిఖత్ తండ్రి నా క్లాస్మేట్ ఎల్కేజీ నుంచి 10th వరకు. సో అమ్మాయికి డిఎస్పీ పోస్ట్ ఇచ్చి మొన్న సీఎం గారు నేను ఆమెకి హ్యాండ్ ఓవర్ చేయడం జరిగింది. సిరాజ్కి ఇంటర్మీడియట్ చదువుకుంటే కూడా మినిమం డిగ్రీ ఉండాలి. నిబంధనలు సడలించి కష్టపడి క్రికెట్లో రాయాల్సిందిగా ఆ పిల్లాడికి ఒక పోస్ట్ ఇవ్వడం జరిగింది. స్పోర్ట్స్ మీద ముఖ్యమంత్రి గారికి మాకు నిర్దిష్టమైనటువంటి ఒక ఆలోచన ఉంది. విద్య, వైద్యం, స్పోర్ట్స్ ఆటలు అనేది మనిషికి అవసరం. అది ఏ జడైనా కానీ చిన్నపిల్లడు కానీ మనలాంటి కానీ మనకన్నా పెద్దవాళ్ళు కానీ స్పోర్ట్స్లో కంపల్సరీ ప్రావీణ్యం ఉండాలి. స్పోర్ట్స్ పట్ల చిత్తశుద్ధి కాబట్టి ఓల్డ్ కలెక్టర్ గ్రౌండ్ని నేను మా సీనియర్లందరూ చెప్తా ఉన్నాను. ఒక మంచి స్టేడియంగా తీర్చిదిద్దుకుందామని. ఆ ప్లేస్ ఒకరు సరిపోతే ఆ విషయంలో స్పోర్ట్స్ స్టేడియం కట్టాలన్నదే మా ఆలోచన. దాంతోపాటు మహిళా డైరీ కళాశాల ఎడ్యుకేషన్ పరంగా ఎక్కడ కాంప్రమైజ్ లేదు. ఇంకో మెడికల్ కళాశాల, కొన్ని ఇంజనీరింగ్ కళాశాలలు, కొన్ని వొకేషనల్ కోర్సులు, రకరకాల కాలేజీలు తీసుకురావాలని మా ఆలోచన. ఎంతవరకు సాధ్యపడుతుందో అవన్నీ కూడా చేసుకుంటాం. నేను కారులో పోతుంటే ముఖ్యమంత్రి గారు అన్నారు, అరే అన్న మనము ముందర ఎస్కాట్లు పైలట్తో పోతా ఉన్నాము, వారు మన కళ్యాణం చేశారు, మన పదవులు నాకు ఇచ్చారు, వాళ్ళది కదా ఇప్పుడు చేయాల్సింది, అందుకే ఇమ్మీడియట్గా ఈ కార్పొరేషన్ రూపకల్పన చేయాలని వారు చెప్పడంతోనే దాదాపు 15 రోజులకే మేము 40 కార్పొరేషన్లు చైర్మన్ చేశాం. మా జిల్లాలో 4 వచ్చినాయి. మానవ మోహన్ రెడ్డికి వచ్చింది, అన్వేష్ రెడ్డికి వచ్చింది, ఈరవాడి ధనిలకు వచ్చింది, బాలరాజుకి వచ్చింది. 4 కార్పొరేషన్లు ఉమ్మడి జిల్లాలో 5 కార్పొరేషన్లు ఇచ్చాం. ఇచ్చిన దాంట్లో కూడా పారదర్శకత. జిల్లా కాంగ్రెస్ కమిటీ అధ్యక్షులు ఉన్నటువంటి దాదాపు 80% జిల్లా కాంగ్రెస్ కమిటీ అధ్యక్షులకు వచ్చినాయి. మాకు వివిధ విభాగాల అధ్యక్షులు పనిచేసినటువంటి యువజన కాంగ్రెస్ కానీ, ఎన్ఎస్వి అయితే ఎమ్మెల్సీ అయ్యాడు, సేవాదారికి ఇస్తూ ఉన్నాం.
మహిళా కాంగ్రెస్ టికెట్ ఇచ్చాం, ఫిషరీస్ కానీ వికలాంగ అందరూ కూడా చైర్మన్ ఇచ్చాం. గొప్ప గొప్ప చైర్మన్ చాలా ఇంకొక 25 చైర్మన్ ఇవ్వాల్సి ఉంది. వాటితో పాటు రాబోయే రోజుల్లో సర్పంచ్ ఎలక్షన్స్ కానీ, ఎంపీటీసీ కానీ, ఎంపీపీలు కానీ, జెడ్పీటీసీ కానీ, జెడ్పీపీలు కానీ, సహకార రంగాన్ని అన్నింటిలో ఎన్నికలు జరిపించి కాంగ్రెస్ పార్టీ కోసం ఆర్నిసులు కష్టపడి తమ రక్తాన్ని చెమటని దారపోసినటువంటి మిత్రులందరూ కూడా ఏదో రకంగా వారిని ఆదుకోవాలి, వారికి కూడా పదవులు ఇవ్వాలనేది మా ఆలోచన. ఆ దశగా తీవ్రమైన ఎక్సర్సైజ్ జరుగుతూ ఉంది. మన జిల్లాకు చూడొస్తుంది. చాలా వరకు 3 ఏళ్ళు కంప్లీట్ చేసుకున్న వాళ్ళు ఉన్నారు. ఇవన్నీ కూడా నేను రాష్ట్ర పర్యటన చేసిన తర్వాత సీనియర్ కాంగ్రెస్ నాయకులతో అక్కడ కార్యకర్తలతో చర్చించిన తర్వాత డీసీసీ కొరకు పిసిసి ఆరోగ్యం పడి చర్చ జరుగుతుంది. మాట్లాడిందే బయటకు వచ్చింది. ప్రజలందరూ కూడా కొండ సురేఖ తప్పు మాట్లాడగానే బయటకు పోయింది. ఎస్, ఆవిడ మాట్లాడిన దాంట్లో కొంత తప్పులు దొరికినాయి కాబట్టి నేను అదే రాత్రి ఆవిడని కోరడం జరిగింది. ఇమీడియట్గా ఆ మాటలు వెనక్కి తీసుకోవాలని. ఆ అర్ధరాత్రి ఆవిడ ఎక్స్లో ఆ మాటలు వెనక్కి తీసుకున్నట్టుగా చెప్పడం జరిగింది. నెక్స్ట్ డే మళ్ళీ పత్రికా ముఖం కూడా ఆవిడ వాట్స్ వెనక్కి తీసుకున్నారు. నేను కూడా ఒక అప్పీల్ చేశాను మన సినీ రంగానికి. ఎందుకంటే ఈ ఎపిసోడ్ మొత్తంలో కొండా సురేఖ గారు కోపం అంతా కూడా కేటీఆర్ మీద. ఇక్కడ అసలు ఫస్ట్ ఈ అంశానికి తెరదీసింది కేటీఆర్ గారు. వారి చెప్పు చేతుల్లో నడుస్తున్నటువంటి కొన్ని యూట్యూబ్లు దుబాయ్ కేంద్రంగా కొండా సురేఖ మీద ఒక తప్పుడు ఆడియో మీ అందరూ కూడా గ్రహించుకోవాలి. రఘునందన్ రావు గారు ఎంపీ, అక్కడ ఆవిడ పాపం మంత్రి గారు కాబట్టి ఒక 100 కోట్లు దండేస్తే వాళ్ళని ఇద్దరు ఏ విధంగా చిత్రీకరించినారో సమాజం అంతా కూడా సిగ్గుతో తలవంచుకునే విధంగా వివరించినారు. తర్వాత కొన్ని ఆడియో రిలీజ్ చేసినారు. ఆడ ఆ కోపంలో పాపం మాట్లాడింది. బట్ ఏది మాట్లాడినా ఒకరి పేరు తీసుకొని మాట్లాడడం అనేది తప్పు. కాంగ్రెస్ పార్టీ మూల సిద్ధాంతం ఎవరి మీద అయినా కానీ సద్విమర్శ చేసుకోవచ్చు, కానీ వ్యక్తిగతంగా విమర్శలు చేయడం దాన్ని సమ్మతించాం. కాబట్టే కొండా సురేఖ గారికి సూచించడం జరిగింది. ఆవిడ ఇమ్మీడియట్గా దాన్ని విత్డ్రా చేసుకున్నారు. ఆ అంశాన్ని ఇంతటితో ముగించాలనే మాట కూడా నేను చెప్పడం జరిగింది. ఎవరికైనా ఉంది, బాధ కలిగినప్పుడు పోతారు, తర్వాత అది చూసుకున్నాం. పిసిసి సూచన మేరకు ఆవిడ ఇమ్మీడియట్గా విత్డ్రా చేసుకున్నారు. ఆమెకు బాధ ఉండింది పాప, అంటే ఆమె బాధపడింది కూడా అంతకుముందు జరిగినటువంటి మార్ఫింగ్ ప్లస్ ట్రోల్, ఆవిడ మీద చాలా ఘోరంగా ట్రోల్ చేశారు కొన్ని అంశాలు. నచ్చుకుంది, ఒక మహిళ కదా, ఇరువైపుల మహిళలే. ఈ మహిళలు నొప్పించారు అట్లా చెప్పి ఆ మహిళతో మాట్లాడాల్సింది కాదు. సో ఇరువైపులో కూడా అది నొచ్చుకునే అంశం కాబట్టి దానికి నేనే వివరణ ఇవ్వాల్సిన అవసరం వచ్చింది. ఇంకా చాలా ఇన్స్టిట్యూషన్స్ రావాల్సిన అవసరం ఉన్నది. ఇప్పుడు సిఎస్ఐ అంటే దాదాపుగా సెమీ గవర్నమెంట్ లాగా వాళ్ళ ఒక సొసైటీ, ప్రైవేట్ కాలేజ్ కాదు. అందుకే ఆ పరిపూర్ణంగా దాన్ని సాకారం చేసి ఒక మెడికల్ కళాశాల డిస్ప్లే చేయాలని మా ఆలోచన. డిగ్రీ కళాశాలలు ప్రభుత్వ పరంగా జూనియర్ కళాశాలలు 2 కూడా రావాల్సిన అవసరం ఉంది. అవి తెచ్చే ప్రయత్నం చేస్తాం డెఫినెట్గా. మా దృఢమైన కోరిక. అప్పుడు రాజశేఖర రెడ్డి గారు ఉన్నప్పుడే స్థలం కూడా చేశారు. బట్ ఏవియేషన్ వాళ్ళు ఏమంటారంటే ఈ డిస్టెన్స్ ఉన్నది మనకు హైదరాబాద్ 160 కిలోమీటర్లు, విమానానికి వస్తే 100 కిలోమీటర్లు అవుతుంది. అప్పుడు రాకపోకలు అసలు ఎంతమంది పోతారనే దాని మీద వాళ్ళు కొంత సంశయం ఉన్నారు. అయినప్పటికీ కూడా కనెక్టింగ్ హైదరాబాద్ టు నిజామాబాద్, నిజామాబాద్ టు ముంబై టు నిజామాబాద్, నిజామాబాద్ టు హైదరాబాద్, ఆ రకంగా పెట్టుకుంటే కొంత అంటే వాళ్ళు వర్కౌట్ కూడా కావాలి కాబట్టి ఆ రకంగా చేసుకోవాలని సూచనలు ఇవ్వడం జరిగింది. నేను అనుకోవడం ఈ కేంద్ర ప్రభుత్వ పరిశ్రమలో టాప్ ప్రాజెక్ట్లో డిస్ప్లే ఉంది. ఎవరు కాంగ్రెస్ పార్టీ ఇచ్చింది బాసా ట్రిపుల్ రాజశేఖర్ గారి టైంలో ఐఐటి రావాల్సింది, ట్రిపుల్ ఇచ్చినారు. గతంలో చాలా దాంట్లో అవకతవకలు తుదకి రేవంత్ రెడ్డి గారు గోడ దుంకి మేము పోయి ఆ సమస్యను తెలుసుకున్నటువంటి పరిస్థితి 2 ఏళ్ల క్రితం. ఇప్పుడు కొంచెం సర్దుమణిగింది. అక్కడ వీసీ కూడా ఇప్పుడు కొంచెం సమర్థవంతున్నారు. వీసీ వచ్చినాడు. ఇవన్నీ కూడా చిన్న చిన్న లోటుపాట్లు ఉంటే సరి చేసుకుంటాం. బయట అనలేము సార్, అప్పుడు వాళ్ళు ఆ ప్రభుత్వం రూపకల్పన చేసింది. సరే ఇప్పుడు అంతా సిటీ ఎక్స్పాండ్ అవుతుంది కాబట్టి కొద్ది రోజులు అది కూడా సెంటర్కి వచ్చే అవకాశం ఉంటుంది. కాకపోతే ఒక పెద్ద స్థలంలో అన్ని ఆఫీసులు ఒకసారి రావాలనే ఉద్దేశంతో చేసిండొచ్చు. ఇంకా స్మార్ట్ సిటీ విషయానికి వచ్చినప్పుడు కేంద్ర ప్రభుత్వం ఇచ్చినటువంటి జాబితాలో మనకి కరీంనగర్కి ఇచ్చిన అమృత్ ఇచ్చారు. మనకి స్మార్ట్ సిటీ రాలేదు, అంతే కదా. కరీంనగర్కి స్మార్ట్ సిటీ ఇచ్చినారు. యాక్చువల్గా మనది అమృతే కదా,
అలాది అమృతిలో పెట్టినారు. అమృతిలో పెడితే ఏంటంటే 5 ఏళ్ళకి సరిపడా 100 కోట్లు మాత్రమే వస్తాయి. అదే స్మార్ట్ సిటీ 500 కోట్లు వస్తాయి. ఏ లెక్కని పరిగణలోకి తీసుకున్నా కరీంనగర్కి బదులు నిజామాబాద్కి స్మార్ట్ సిటీ రావాలి. ఎందుకంటే నిజామాబాదు 1939లో మున్సిపాలిటీ అయింది. 1839లో మున్సిపాలిటీ అయింది నిజామాబాద్. 1939లో 38లో అయింది. కరీంనగర్ 1965లో 64లో అయింది. సో ఇది పాత మున్సిపాలిటీ. జనాభా పరంగా కూడా వరంగల్ తర్వాత మన జిల్లా పెద్ద జనాభా ఉంది. సో టెక్నికల్ అంశాలు తీసుకుంటే మనకు రావాలి. మరి ఎందుకు రాలే, ఎవరి అసమర్థత వల్ల రాలే అనేది మీ అందరికీ తెలుసు. దాని గురించి పెద్దగా చెప్పాల్సిన అవసరం లేదు. ఇప్పటికైనా దీన్ని స్మార్ట్ సిటీలో పెట్టుకుంటే కొంచెం అభివృద్ధి స్పీడ్గా జరిగే అవకాశం ఉన్నది. మొన్న అండర్గ్రౌండ్ డ్రైనేజ్ కూడా మేము మళ్ళీ నిధులు ఇచ్చి దాన్ని సర్వే చేస్తాము. వీలైన త్వరలో మేము దాన్ని పూర్తి చేసే ప్రయత్నం చేస్తాము. అభివృద్ధి చెందాలన్నప్పుడు ట్రాఫిక్ జామ్స్ లేకుండా సిటీ అభివృద్ధి చెందాలన్నప్పుడు మాస్టర్ ప్లాన్ ఇంప్లిమెంట్ చేసుకుంటే మంచిది. దాంట్లో కొంతమంది నష్టమైతే అవుతుండొచ్చు, కానీ నా వ్యక్తిగత అభిప్రాయం మాస్టర్ ప్లాన్ ఇంప్లిమెంట్ చేసుకుంటే మంచిదే. కేంద్ర నిధులు కేంద్రం మీద వీళ్ళ మీద వాళ్ళు పెట్టి దాదాపు 3-4 ఏళ్ళు కాలయాపన చేశారు. మామిడిపల్లి కూడా నేను ఆల్రెడీ దాని మీద ఒక రివ్యూ పెట్టినాము, ఆఫీసర్ని పిలిచినాము మినిస్టర్ దగ్గర. అది కూడా వీళ్ళని త్వరగా కంప్లీట్ చేసే ప్రయత్నం చేస్తా ఉన్నాం. చెప్పమ్మా, గుడి భూమ వక్ భూమ ఏం తెలియదు, ఏం దొరుకుతుందో కబ్జా చేసారు. వీలైనంత వరకు ఇటు ప్రక్షాళన చేసి యథావిధిగా ప్రభుత్వం కానీ వక్ఫ్ ల్యాండ్స్ కానీ దేవుడి భూములు కానీ అన్నీ కూడా వెనక్కి తీసుకోవాలి. యూనివర్సిటీస్ కూడా ఇంపార్టెంట్. చాలా ఉస్మాన్ యూనివర్సిటీ అయితే ఎన్ని వందల ఎకరాల నుంచి ఎంత కుదించుకోపోయిందో చూసాం. సో ఇవన్నిట్లో కూడా ఒక కార్యాచరణ ముందుకెళ్తున్నాము. దీంట్లో ఎంత సక్సెస్ అవుతామో అనేది చూడాలి. అండర్గ్రౌండ్ డ్రైనేజ్ వీలైన త్వరలో క్లియర్ అవుతుంది. అమృత్ స్కీమ్లో ఫండ్స్ వచ్చినాయి. निजामाबाद की कांग्रेस पार्टी को मजबूत करते हुए मेजॉरिटी कॉर्पोरेशन सीट जीतना चाहिए. उसके लिए हम अभी से शुरुआत करें, प्लानिंग कर रहे हैं. दंगे फसाद करने वाले 2 तरफ रहते. हमारा सेक्युलर पार्टी, हम तो मैं कल मीटिंग में बोला है, हमारे होता सेक्युलर पार्टी इस देश में कोई पार्टी नहीं है. हमको जितना प्यार मुसलमान से रहता उतना प्यार हिंदू से रहता, उतना प्यार क्रिश्चियन सिख ईसाई से रहता. करने वाले थोड़े छोड़ करें, लेकिन सीता का इम्यूनिट गेम और बैठी और वहाँ का एमएलए अभी तक 4 मीटिंग कर चुके हैं. वहाँ हालात थोड़ा नाजुक थी, उसको सेट करें और आइंदा नहीं हो ऐसा. डीजीपी साहब को डायरेक्शन सीरियस दी गई है. जहाँ भी ऐसे होते हैं उनको सख्त कार्रवाई होगी उसके ऊपर. इशू सेंसिटिव था, किसी को अलाउ नहीं किया. ग्रुप्स रहना कॉमन है. सुनो, ग्रुप हमारे कोई झूठ नहीं बोलता, ग्रुप्स रहते. शबीर अली का ग्रुप है, महेश गौड़ का ग्रुप है, केशव वेणु का ग्रुप है, मोहन रेड्डी का भी यहाँ ग्रुप चल रहा. बहुत सारे ग्रुप्स रहते हैं. एक सुनो, कांग्रेस का कल मेरे मीटिंग में एक बात बोला हूँ. देखो, इलेक्शन से पहले ठीक है, इलेक्शन आए जब परले इलेक्शन